నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్లో ఘనంగా కొండా బాపూజీ వర్ధంతి వేడుకలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు నేతలు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు తీరొక పూలతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ చిన్నారుల నృత్యాలు ఆలూరు మండల క్రీడల్లో కల్లడ జిల్లా పరిషత్ పాఠశాల ఓవరాల్ ఛాంపియన్షిప్ పాఠశాల క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు వేల్పూర్ రామన్నపేట గ్రామం నుంచి అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు ఆర్మూర్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిరైత్ నగర్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సంఘ సభ్యులు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ ఫౌండేషన్ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్న మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర తొలి దశ మలి దశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు పద్మశాలి కులస్తులు నాయకులు తదితరులు ఉన్నారు. 3 ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి నిజాం ప్రభువును తన నిరంకుశత్వ బానిసల నుండి కాపాడడానికి చాలా కృషి చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. నాకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నిజాం ప్రభువు నిరంకుశత్వ పరిపాలనలో ఉన్నప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన యొక్క గ్రూప్ తో నవాబ్ పై బాంబు విసరడానికి తోడ్పడినటువంటి మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ప్రత్యేకంగా తెలంగాణ కోసం తొలి దశలో మలి దశలో ఎంతో కృషి చేసి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినటువంటి మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. పద్మశాలిల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి అందరం కూడా అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమందరం మన బాధలు మన కష్టాలన్నీ మన లోపలనే ఉంచుకొని మన ప్రాంతం మన సమాజం మన కుటుంబం మన వ్యక్తులకు హెల్ప్ చేసే తత్వం ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఆదర్శనీయుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన మన తెలంగాణ ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి ఆయన న్యాయవాద వృత్తిలో అత్యంత ఉన్నతమైన స్థితికి ఏర్పడి ఆయన యొక్క సేవలు తొలి దశ మలి దశ తుది దశ ఉద్యమంలో చాలా ఘనంగా ఆయన ఎంతో ఉధృతమైనటువంటి తెలంగాణ ఉధృత అవసరం తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఆయనకు వచ్చినటువంటి పదవులు కానీ ఆయనకు వచ్చినటువంటి ఉన్నతమైన స్థానాలన్నింటినీ కూడా తృణప్రాయంగా పరిత్యజించి జలదృశ్యం ఏదైతుందో ఆ జలదృశ్యాన్ని పార్టీకి అలాగే తెలంగాణ పోరాటానికి మద్దతిస్తున్న ప్రతి వ్యక్తికి అంకితం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అప్పుడు సాయుధ పోరాటం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఆంధ్ర పెత్తందారులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారుల యొక్క ఆకృత్యాలకు ఆయన ఎంతో కష్టపడుతూ అలాగే పద్మశాల ఔన్నత్యానికి గొప్ప ప్రతీక అయినటువంటి మన యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలని ఈసీలకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన ఆయన ఎంతో గొప్పగా పోరాడి మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. కట్టుకున్న భార్య తనను మోసం చేసిందని భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన బారాడ్ శివ తన భార్య అంకిత తనను మోసం చేసి బంగారం నగదు ప్లాట్ పేపర్ తీసుకుని వెళ్ళిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యతో తనకు ప్రాణహాని ఉందని ఇతరులతో సంబంధాన్ని కొనసాగించేదని మీడియాతో తెలిపారు. నా భార్య పేరు అంకిత. నేను పని నిమిత్తం నిజామాబాద్లో వర్క్ చేస్తూ ఉంటాను. నేను డ్యూటీ నుంచి వచ్చేలోపు మా ఇంట్లో సామాన్లు ఏమీ లేవు. 7 తులాల బంగారం ఉండే, 60 గ్రాముల వెండి ఉండే, 2 లక్షల నగదు ఉండే, ఏమీ లేవు. అన్ని బ్యాగు ఇట్లా అన్ని సర్దుకొని పోయింది ఆమె. నా పిల్లల్ని తీసుకుని నా బాబుని తీసుకొని వెళ్ళింది. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక పాప ఒక బాబు. నాకు ఆమె వల్ల ప్రాణహాని ఉంది. ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి ఒక ఇద్దరితో. ఇంతకుముందే మంచిగా ఉంటా అని చెప్పింది, మళ్ళీ ఇదే రిపీట్ చేసింది. ఆ తర్వాత నన్ను వచ్చి చూసేసరికి ఏం లేవు ఇంట్లో, అన్ని తీసుకొని వెళ్ళిపోయింది.
నా డాక్యుమెంట్స్, నా ప్లాట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నా అంటే వాళ్ళతో, మా ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్తుండే. నేను నమ్ముతుండే, ఎందుకంటే నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ లో కూడా ఇంత మోసం, నాకు రక్షణ కావాలని, ఆమె నుంచి నా పిల్లలు నాకు రక్షణ కావాలి. ఆమె ఒక కేసు కూడా పెట్టింది, నాకు ఇతను నాకు హెరాస్మెంట్ చేస్తున్నాడని. ఒక అబ్బాయి మీద కేసు కూడా పెట్టింది. బట్ ఆ అబ్బాయి కూడా దాంట్లో ఏం తప్పు లేదు, మొత్తం మా తప్పు ఈ మీద ఉన్నట్టు నాకు ఇప్పుడు తెలిసింది. నాన్న హస్తం ఉంది. వాళ్ళ నాన్న పేరు శ్రీకారి మధుసూదన్. కోర్టులో పనిచేస్తారు. వాళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేశారు. మా నాన్న చూసుకుంటాడు, నువ్వు ఏం చేస్తావు, ఏం బీక్కుంటావు, ఎక్కువ నీకు జైలు లేపిస్తాం, ఖైదు చేస్తాం నీ మీద అంటున్నారు. వాళ్ళ పైన కోరుతున్నాం, నన్ను న్యాయం చేయండి. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని శాస్త్రి నగర్లో గల BSNL కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయ ఆవరణాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం 1 గంట అనే నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. 21 వారాలుగా ప్రతి వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో BSNL జేఈ అమర్ కుమార్, కార్యాలయ సిబ్బంది, మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈరోజు మన ఆర్మూర్ BSNL కార్యాలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మన ఆర్మూర్ని, మన ఎక్స్చేంజ్ని శుభ్రపరచడం జరిగింది. చెట్లు, కొమ్మలు, నాచు మొక్కలు, చిన్న మొక్కలు అన్నింటినీ శుభ్రం చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా BSNL సంస్థ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మన స్వచ్ఛ భారత్ లెక్క మన ప్రతి ఆఫీసులో చేసుకోవాలని అందరితో విజ్ఞప్తి. 21వ వారాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. మరి ఈ BSNL ఆఫీస్లో దాదాపుగా అన్ని పిచ్చి మొక్కలు, మరి అన్ని చెట్లు, చెదారము, ఆకులు, హలాలు ఇవన్నీ ఉండే ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కలిసి దీన్ని ఒక శుభ్రపరచడం జరిగింది. అట్లాగే ఇవాళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరి కురిసినటువంటి వాటర్ను ఉడక మన ఇంటి పరిసర ప్రాంతాల్లో మరి కుండీలు కానీ ఇంకా డ్రమ్స్ కానీ అందులో ఉంటే మాత్రం అవి శుభ్రపరచుకోవాలి. మరి అట్లాగే గుడులను ఉడక ఈ రకంగా శుభ్రపరచాలి. మరి అట్లాగే బడులను శుభ్రపరుస్తూ మరి రానున్న కాలంలో ఆర్మూర్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు యువత గురు ఉడక ముందుకొచ్చి ఈ యొక్క ఆర్మూర్ని సుందరీకరణంగా దిద్దవలసిన అవసరం యువతపై ఉందని నేను ఈ స్వచ్ఛంద సభ్యులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణశాలి పద్మ సంఘం అధ్యక్షులు మోహన్ దాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడని, తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న ముఖ్య నాయకుడని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి ఉద్యమంలో ముందడుగు వేసిన మహానేత అని అన్నారు. పద్మశాలి కులస్తులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, ఆయన బాటలో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ PCC కార్యదర్శి కాందే శ్రీనివాస్, పద్మశాలి సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి సునీల్, మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్, సర్వ సమాజ్ ప్రతినిధి విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్ కాందే సంగీత, రోటరీ క్లబ్ కార్యదర్శి కాందే సత్యం, కోశాధికారి భాస్కర్, ఉపాధ్యక్షుడు నరేందర్, పద్మశాలి సంఘ సభ్యులు తదితరులున్నారు. పదవి ప్రాంతము అని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఒక ప్రాంతమే ముఖ్యమని చెప్పేసి పదవులన్నీ తృణప్రాయంగా వదిలే వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఎమ్మెల్యేగా, ఉప సభాపతిగా ఎన్నో పదవులను ఆవిష్కరించారు, వన్నె తెచ్చారు. మరి వారి ఆశయాలను, ఆకాంక్షలను కొనసాగించాలని పద్మశాలి కుల బాంధవులే కాక BC, SC, ST మైనారిటీ వర్గాలకు వెన్నుదండిగా ఉండి నిరంకుశ పాలనలో మన పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసి చేనేత కార్మికులకే గాని, చేతి వృత్తి వర్గాలకే గాని చేయుత ఉండి, వెన్నుదండుగా ఉండి తన సహాయ సహకారాలు అర్పించిన వ్యక్తి, మన గొప్ప మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. పార్టీకి అంకితం చేసినటువంటి మహా వ్యక్తి మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం మనకందరికీ గర్వనీయం. ఎల్లప్పుడూ పద్మశాల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడినటువంటి
మహా వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ మన పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ వాంకిలో జన్మించినటువంటి మహనీయుడు. వారికి ఈరోజు మనం ఘనంగా నివాళులర్పించడం, వారిని గుర్తు చేసుకోవడం, వారి జ్ఞాపకాలని, వారి స్ఫూర్తిని మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా సమాజ సేవలో పద్మశాల సంక్షేమం కోసం పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తూ, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు, రాజకీయ దురంధరుడు, ఆయన జీవితం సమాజ సేవకి అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఆయనను పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను బాధ్యత ఈ రోజు మనందరి మీద, కేవలం పద్మశాలి కులస్తులే కాదు, ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో అందరి బాధ్యత ఇది. ఎందుకంటే ఆయన ఒక వర్గానికో ఒక కులానికో పోరాటం చేయలేదు. మొత్తం బీసీలకు రాజ్యాధికారం వస్తేనే మన బీసీల బతుకులు, మన యువకులు బాగుపడతారనే ఉద్దేశంతోనే బీసీ రాజ్యాధికారం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రంగురంగుల పువ్వులతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ పాఠశాల విద్యార్థులు మరియు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అంబరాన్నంటే విధంగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ రజని మాట్లాడుతూ బతుకమ్మ సాంప్రదాయాలను, తెలంగాణ పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించి అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 11 బహుమతులు సాధించి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలూరులో జరిగిన మండల క్రీడల్లో గ్రామంలో విద్యార్థులు సాధించిన పథకాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్ని క్రీడల్లో మొదటి, ద్వితీయ స్థానాల్లో బహుమతులు సాధించిన క్రీడాకారులను పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామస్తులు మాట్లాడుతూ పిల్లలకు ఆటలపై ఎంతో మక్కువ ఉంటే అన్ని విజయాలు సొంతమవుతాయని, వారు ఇష్టంతో ఆడి బహుమతులు సాధించడం ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. 117 వారాలుగా కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని వందే మాతరం యూత్ వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన దేవీ మాత మండపాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్, ఫౌండేషన్ సభ్యులు, యూత్ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు తదితరులున్నారు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు బలమైన యువత, దృఢ సంకల్పం కలిగిన యువతనే దేశానికి పట్టుకొమ్మలు. అలాగే వీరి యొక్క సామర్థ్యమే మన యొక్క ఫ్యూచర్. వీరి ఆలోచన విధానాన్ని బట్టి మన భారతదేశం నడుస్తుంది. మధ్య వయసుకు వచ్చిన వ్యక్తులందరి ఆలోచన అనుభవం ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఒక పవర్ ఉంటుంది. అది ఒక మంచి మార్గంలో నడిపించడానికి అందరూ కూడా ఒక మంచి గట్టి దృఢ సంకల్పంతో హైందవ సంస్కృతిని, అలాగే మన యొక్క సంస్కృతిని కాపాడాలనే ఒక ఆలోచనతోని, అలాగే మన పండగలు, అలాగే మన యొక్క సమస్యలు, అలాగే చేనేత కార్మికుల యొక్క సమస్యలు, అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క స్ఫూర్తితోని ముందుకోవాలని
మా తమ్ములందరూ ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ తమ్ములందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ అండగా ఉంటే సంబంధమైనటువంటి విలువలతో కూడినటువంటి ఏ కార్యక్రమమైనా సమస్యలు పోరాడి సాధించుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం. యూత్ అందరికి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, మనల్ని చూసి ఏం చేస్తారంటే ఫస్ట్ అవహేళన చేస్తారు. సమాజం ఫ్యూడల్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మనల్ని అణగదొక్కాలని చూస్తారు. ఫస్ట్ పాయింట్. ఆ సమస్యను అధిగమించి సెకండ్ స్టేజ్లకు రాగానే తక్కువ అంచనా వేయడం మొదలు పెడతారు, ఈయన చూడడం మొదలు పెడతారు. నంబర్ 3 పాయింట్లో మనం ఎలాగైతే పైకి వస్తున్నామో మన యొక్క దృఢమైన సంకల్పంతో దాంట్లో అప్పుడు ఏం చేస్తారు, మనల్ని కౌంట్ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పి చూస్తారు. దాని తర్వాత మన యొక్క అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మన సామర్థ్యత అదే రకమైనటువంటి ఒక పరీక్ష. ఆ టైంలో మనం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోయినాం అనుకో 100% ఫ్యూచర్లో ఈ యువ నాయకులే దేశానికి ఒక నిర్దేశకంగా ఉండి. మారథాన్ రేస్ అంబాసిడర్ అశోక్ను వేల్పూర్ రెడ్ రోజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 2న స్వచ్ఛతన్ అమరావతిలో రన్నర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారథాన్కు రేస్ అంబాసిడర్గా వేల్పూర్కి చెందిన గుగ్గిల అశోక్ ఎంపిక కావడంతో ఆదివారం రెడ్ రోజ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సీనియర్ సభ్యుడు గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న మారథాన్కు రేస్ అంబాసిడర్గా అశోక్ ఎంపిక కావడం వేల్పూర్ గ్రామానికి ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ రోజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. దసరా, దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారి బాలబాలికలతో పాటు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ఉయ్యాల అంటూ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ మరియు వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చవాన్ మాట్లాడుతూ మా పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాలు, గణేష్ చతుర్థి, రాఖీ, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి మొదలగు పండగల విశిష్టతను మన సంస్కృతి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా జరుపుకుంటామని తెలిపారు. అదేవిధంగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక గోదావరి నదిలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చవాన్, డైరెక్టర్లు నరసయ్య, రాజేందర్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల బాలబాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామం నుండి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామన్నపేట గ్రామం నుండి అక్రమ ఇసుక తరలింపు గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నదని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పటి నుండి అయినా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ పోలీసు అధికారులు మాట్లాడుతూ శనివారం రాత్రి 2 గంటల సమయంలో రామన్నపేట గ్రామం నుండి జాగిర్యాల్ గ్రామం వైపు 2 ట్రాక్టర్లపై ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను రాత్రి సమయాల్లో బీట్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వసంత్ మరియు రాజేష్లు పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మోర్తాడ్ ఏఎస్ఐ గోపాల్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక వెంకటేశ్వర హైస్కూల్, మదర్ తెరిసా హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆట పాటలతో అలరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. విద్యార్థులు మొదట బతుకమ్మను ఊరేగింపుగా తీసుకుని వచ్చి బతుకమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించారు. బతుకమ్మలను పాఠశాల మైదానంలో ఉంచి ఉపాధ్యాయుని, విద్యార్థులు అందరూ కలిసి ఆట పాటలతో బతుకమ్మ నృత్యాలు చేశారు. పాఠశాల యాజమాన్యం బతుకమ్మ పండుగను 9 రోజులు ఎలా జరుపుకుంటారు, బతుకమ్మ పేర్లను, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఘనంగా కొండా బాపూజీ వర్ధంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, నేతలు. పాఠశాలలో బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ చిన్నారుల నృత్యాలు. ఆలూరు మండల క్రీడల్లో కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల ఓవరాల్ ఛాంపియన్షిప్. పాఠశాల క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు. వేల్పూర్ రామన్నపేట గ్రామం నుంచి
అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.